ప్రీ లాంచ్ ఆఫర్ అంటే చీప్ ప్రైస్ అని అనుకుంటున్నారా? చాలా మంది ఇలానే ట్రాప్ లో పడుతున్నారు. ఒక ప్రాపర్టీకి మంచి ప్రైస్ పెట్టి సరే ఇది ప్రీ లాంచ్ ఆఫర్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ 10 days అని చెప్తారు కదా, అది ఎందుకు? అది డేంజరా? జెన్యూన్ ప్రాజెక్ట్ అండ్ ఫేక్ ప్రాజెక్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలో క్లియర్ గా చూద్దాం. బుకింగ్ స్టార్ట్ చేయడానికంటే ముందే హాఫ్ ఆఫ్ ద ఫ్లాట్స్ సోల్డ్ అయినట్టు క్రియేట్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్ లో ప్రమోషన్స్ లో ఆల్రెడీ కొన్ని ఫ్లాట్స్ సేల్ అయినట్టు ఫేక్ లిస్ట్ అనేది ప్రమోట్ చేస్తారు. అలా చేస్తూ మైండ్ లో ఇది తీసుకోకపోతే మంచి ఛాన్స్ మిస్ అవుతారు అండ్ ఇలాంటిది దొరకాలన్నా మళ్ళీ దొరకదు అండ్ తీసుకోవడానికి వేరే వాళ్ళు రెడీగా ఉన్నారని మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. సెకండ్ ట్రాప్ క్యాష్ ఫ్లో ఎక్స్పెరిమెంట్. మీ దగ్గర కలెక్ట్ చేసిన మనీతో మార్కెట్ ఎలా ఉందని టెస్ట్ చేస్తారు అండ్ డిమాండ్ అనేది పెరిగేలా స్ట్రాటజీ క్రియేట్ చేసి ప్రైస్ ఇంక్రీజ్ అయ్యేలా చేస్తారు. ఒకవేళ ఆ ప్లాన్ ఫెయిల్ అయితే ప్రాజెక్ట్ ని లో గ్రేడ్ క్వాలిటీతో ఫినిష్ చేస్తారు అండ్ అక్కడ చాలా చేంజెస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. థర్డ్ పాయింట్ హిడెన్ చార్జెస్. ప్రీ లాంచ్ లో స్టార్టింగ్ ప్రైస్ అనేది తక్కువ చెప్పి తర్వాత చార్జెస్ అనేవి యాడ్ చేస్తారు. డెవలప్మెంట్ చార్జెస్, క్లబ్ హౌస్, జిఎస్టీ, ఇన్ఫ్రా, ఎమ్యూనిటీస్ వీటన్నిటికీ ఎక్స్ట్రా చార్జెస్ అవుతుందని చూపించి లాస్ట్ లో పేమెంట్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇలా అవ్వకుండా ఉండాలంటే మీరు పేమెంట్ చేసేటప్పుడే కంప్లీట్ బ్రేకప్ ఇవ్వండి అని అడిగి అగ్రిమెంట్ చేసుకోండి. వెరిఫై అప్రూవల్స్, ల్యాండ్ డాక్యుమెంట్స్, బిల్డర్ ట్రాక్ రికార్డ్ అండ్ రేరా లిస్టింగ్, రిఫండ్స్ అండ్ అగ్రిమెంట్స్ గురించి క్లారిటీగా తెలుసుకుంటేనే సెక్యూర్ ఉన్నట్టు. సో ప్రీ లాంచ్ ఆఫర్ అంటే అట్రాక్టివ్ గా కనిపించిన మంచి ప్రైస్ అని, మంచి డీల్ అని ఫిక్స్ అవ్వకండి. రియల్ ఎస్టేట్ లో స్పీడ్ డెసిషన్ వల్లే ట్రాప్ లో పడతారు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బిగ్ సిటీ ప్రాపర్టీస్ ని ఫాలో చేయండి.